హాయ్ అండి, ఎలా ఉన్నారు? మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్టుతో. నేను చెప్పేవాడు తప్పకుండా ఫైనల్గా మనం BB8 హౌస్లో మనం చూడబోతున్నామని అనుకుందాం. ఫస్ట్గా నేను చెప్తుంది నిఖిల్ అండి. నిఖిల్ రీసెంట్గా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ స్టార్మాలో వచ్చింది కదా, మొన్న సండేనే అది కంప్లీట్ అయిపోయింది. బాయ్స్ టీమే గెలిచింది. దాంట్లో నిఖిల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందండి. ఆయన ఆర్గ్యుమెంట్స్ కూడా బాగుంటాయి. తర్వాత ఆయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్లో ఎక్కువగా మనకి గర్ల్స్ది వినిపిస్తుందండి. కనుక ఈయన వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈయన బిగ్ బాస్ 8 హౌస్లో మనం చూడబోతున్నామని అనుకుందాం. నెక్స్ట్ ఆదిత్య ఓం. ఈయన లహరి పిక్చర్లో యాక్ట్ చేస్తారండి. తర్వాత ఈయన ఎంటర్టైన్మెంట్ అనేది బాగానే ఇస్తారు. తర్వాత ఈయన సినిమాలో ఎంటర్టైన్మెంట్కి రియల్గా ఎంటర్టైన్మెంట్కి చాలా తేడా అనేది ఉంటుంది. మరి BB8లో అంటే బిగ్ బాస్ హౌస్లో ఈయన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో అది మనం చూడాలి. కానీ ఈయన పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. మంచి టాలెంటెడ్ పర్సన్ అనే అనిపిస్తుంది. కనుక ఈయన కూడా మనం చూస్తున్నామని అనుకుందాం. నెక్స్ట్ కయ్యం అలీ. ఈయన అలీ గారి బ్రదర్ అండి. ఈయన ముందు కూడా వద్దామని చెప్పి చాలా ట్రై చేస్తారు, వద్దామని అనుకున్నారు. ఎందుకునో మరి ఆయన డ్రాప్ అవుట్ అయిపోయారు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఈయన మాత్రం చూస్తున్నాము, ఈ కయ్యం అలీ గారిని. నెక్స్ట్ నాగమణికంఠ. ఈయన క్యూట్గా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు. ఈయన మాత్రం బిగ్ బాస్ తెలుగులోకి వచ్చారు అంటే మనము హిందీ బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం తెలుగు బిగ్ బాస్ని చూడబోతున్నామని అనుకోవాలి. ఈయన ఉంటే మాత్రం బాగుంటుంది చూడడానికి. యంగ్ పర్సన్, తర్వాత డిఫరెంట్ ట్విస్ట్లు కూడా మనం ఈయన వస్తే మాత్రం బిగ్ బాస్ 8లో చూడొచ్చు. మరి ఈయన గురించి కూడా చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. మరి నిజంగా ఏంటో అనేది మనం బిగ్ బాస్ 8 స్టార్ట్ అయినప్పుడు ఈయన దాంట్లో చూస్తాం కదా, అప్పుడు మాత్రం. కానీ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని మాత్రం తెలుస్తుంది. ఈయన అభయ్ నవీన్, ఈయన కూడా వస్తున్నారని చెప్పి తెలిసింది బిగ్ బాస్ 8లో. నెక్స్ట్ రవితేజ గారు కూడా వస్తున్నారండి ఈసారి మనం బిగ్ బాస్ 8లో. ఈయన కూడా చూస్తాం. ఏంటి వరుసగా బాయ్స్గా చెప్తున్నారు అనుకుంటున్నారా? ముందుగా వెళ్ళని చెప్పి తర్వాత గర్ల్స్ని మనం చెప్పుకుందాం అని చెప్పేసి. నెక్స్ట్ శేఖర్ భాష. ఈయన గురించి కూడా చాలా విన్నామండి. ఈయన చాలా కూల్గా ఉంటారని చెప్పేసి, తర్వాత చాలా పేషెన్స్ లెవెల్ చాలా హై లెవెల్లో ఉంటాయని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. ఈయన వస్తే మాత్రం ఎంతమంది ఈయన మీద పడిపోయినా ఈయన మాత్రం చాలా కామ్గా కూల్గా ఉండే పర్సన్ అని మాత్రం అందరూ అంటున్నారు. ఈయన మాత్రం తప్పకుండా రావాలి. ఇటువంటి పర్సన్ ఒకళ్ళు ఉంటేనే డిఫరెంట్ ట్విస్ట్లు అనేవి మనం చూస్తూ ఉంటాము. అందుకని చూడండి. నెక్స్ట్ విష్ణుప్రియ. ఈవిడ కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో పార్టిసిపేట్ చేశారండి. విష్ణుప్రియ ఈవిడ మూఫట్. ఆవిడ ఏది అనుకుంటుందో ఆవిడ డెఫినెట్గా చెప్పేస్తుందండి. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట. ఇటువంటి పర్సన్ అనేది బిగ్ బాస్లో ఉండాలి. అప్పుడే కదా మనకు కావాల్సిన గొడవలు కానీ ఏమైనా మనం చూస్తాము. అందుకని చెప్పేసి విష్ణుప్రియ మాత్రం కన్ఫర్మ్ అనే చూస్తున్నామని అనుకుందాం విష్ణుప్రియ గారిని. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. ఈవిడ బేబీ సినిమాల్లో యాక్ట్ చేశారు కదండి. ఆవిడ చూడడానికైతే చాలా బాగుంటారు. కనుక కిరాక్ సీతను కూడా మనం బిగ్ బాస్ 8లో చూడబోతున్నాం. ముందు నుంచి ఈవిడ పేరు అనేది వినిపిస్తూ ఉన్నది. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే అందరూ అనుకుంటున్నారు. తరువాత బెజవాడ బేబక్క. ఈవిడ కూడా తప్పకుండా 99% దాకా ఈవిడ మనం బిగ్ బాస్ 8లో మాత్రం చూస్తున్నామండి. ఈవిడ సహజంగా నాకు తెలియదు ఎవరా ఏంటా అని చెప్పేసి, కానీ ఈవిడ వీడియోస్ అవి నేను చూసాను. తర్వాత చూస్తే మాత్రం చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. ఈవిడ మాట్లాడే తీరు కూడా బాగానే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది. మరి ఈవిడ ఎన్ని వారాలు ఉంటారో ఏంటనేది మనకైతే తెలియదు. కానీ ఈవిడ ఎలా ఆడతారా అని కూడా చాలా ఆలోచిస్తున్నారు చాలామంది. కానీ ఈవిడ మాత్రం మంచి కంటెంట్ క్రియేట్ చేసే ఆవిడలాగే అనిపిస్తున్నారు. కనుక ఈవిడ వస్తే కూడా బాగుంటుంది. కనుక ఈ బెజవాడ బేబక్క కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఈవిడని కూడా మనం చూస్తున్నామని అనుకుంటాము. ఈవిడ ఫైనలిస్ట్లోనే ఉన్నారు. అంజలి పవన్. ఈవిడ కూడా మనం బిగ్ బాస్ 8లో చూస్తున్నాం. ముందు నుంచి ఆవిడ చాలా సీజన్స్ని ట్రై చేస్తున్నారని ఏదో ఒక విషయం వల్ల ఈవిడ డ్రాప్ అవుట్ అవ్వడం అది అయ్యింది. కానీ ఈసారి మాత్రం ఫైనల్గా మనం బిగ్ బాస్ 8లో మనం నైనిక అంటే చాలామంది అనుకుంటారు కిందసారి బిగ్ బాస్ కదండి నైని పవన్ ఆవిడేమో అనుకుంటారు. కానీ నైని పవన్ కాదండి, నైనిక. ఈవిడ ఒక డ్యాన్సర్ అండి. ఈవిడ చూడడానికి చాలా స్మార్ట్గా యంగ్గా చాలా బాగుంటారు. సహజంగా డాన్సర్ కూడా బిగ్ బాస్ 8లో డిఫరెంట్ కేటగిరీస్ నుంచి తీసుకుని వస్తారు. కనుక అందుకని నైనిక ఈవిడ కూడా మనం BB8లో చూస్తుంది. విస్మశ్రీ ఈవిడ పేరు కూడా మనం చాలా వింటున్నాం. విస్మశ్రీ ఈవిడ కూడా కన్ఫర్మ్. ఈవిడ కూడా తప్పకుండా మనం బిగ్ బాస్ 8
లో మనం చూస్తున్నామని అనుకోవచ్చు. ఈసారి సహజంగానే ఎవరు వస్తున్నారు ఏంటనేది సరిగ్గా కన్ఫర్మ్ కావడం లేదండి. వీళ్ళు మాత్రమే ఫైనల్గా వస్తున్నారని అనుకుంటున్నాం మనం. కనుక ఇప్పుడు బిగ్ బాస్ 8 స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు లేదు. ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయిందని విన్నాము. తర్వాత కిందసారి BB7లో ఎలా ఉన్నాయి అదేవిధంగా 3 రూమ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి వింటున్నాం అన్నమాట మనం. తర్వాత డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అని అంటున్నారు, ట్విస్ట్ అన్లిమిటెడ్ అని అంటున్నారు. చాలా అన్లిమిటెడ్ అని చెప్తాను. ఎందుకంటే ప్రమోస్ మనం చూసాం కదా బిగ్ బాస్ 8 దాంట్లో అనమాట. తర్వాత బిగ్ బాస్కి ఈసారి హోస్ట్ ఎవరా, నాగార్జున సరా కాదా అని చెప్పేసి ఇది కొంచెం ఇష్యూ అది అయింది కదా. అది ఆయన పర్సనల్ అండి, ఇది సపరేట్ ప్రొఫెషనల్ కనుక దానికి దీనికి లింక్ పెట్టకూడదు. కానీ మనం బిగ్ బాస్ 8 హోస్ట్ కింద నాగార్జున సర్నే మనం చూస్తున్నాము. ఇంకా మంచి అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేను ఛానల్ని స్టార్ట్ చేశాను, అందుకని చెప్పేసి స్టార్ట్ చేయండి. తర్వాత లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.